హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి నడుము బాగా సన్నగా ఉండి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్ కటింగ్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 14 ఇంచులు తీసుకుంటున్నానండి. మన బ్లౌజ్ పొడవు వచ్చేసరికి ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అనుకోండి, ఇప్పుడు ఈ 13 ఇంచులకి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కట్ చేయబోయే బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా 15 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నేను 29 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే ఫస్ట్ టేప్ని 29 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ 29 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 29 ఇంచుల్లో సగం వస్తుంది. 29 ఇంచుల్లో సగం వచ్చేసి 14.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 14.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచులు వస్తుంది. అంటే 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునే ముందు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మనకి నడుము లూజ్ వచ్చేసరికి 30 కంటే తక్కువ, అంటే 30, 29, 28 ఇలా 30 కంటే తక్కువ ఉండే అన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులు. నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన, 31, 32 ఇలా 30 పైన ఉండేవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే నడుము లూజ్ వచ్చేసరికి 29 ఇంచులే వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసరికి నడుము లూజ్లో 4వ భాగానికి అంటే 7.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచులు వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం 8.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం 8.5 ఇంచులకి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా. మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మనం నడుము లూజ్ని బట్టే అన్నీ కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం చెస్ట్ లూజ్ని 8.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. మనకి నడుము లూజ్ వచ్చేసరికి 30 లోపల ఉండే బ్లౌజులు అన్నింటికి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డాట్తో కలిపి నడుము లూజు ఎంత అయితే వస్తుందో ఈ చెస్ట్ లూజ్ కూడా అంతే సరిపోతుంది. చూసారా, మనకి డాట్తో కలిపి నడుము లూజు 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇదే 8.5 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజులకి. ఇప్పుడు మనం కట్ చేసుకునే బ్లౌజ్కి వచ్చేసి నడుము సన్నగా ఉంది, చెస్ట్ హెవీగా ఉంది. అలాంటప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి చెస్ట్ బాగా హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి. చెస్ట్ హెవీగా ఉంది అంటే వాళ్ళకి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీ నడుము లూజ్ ఎంతైనా ఉండనివ్వండి, చెస్ట్ బాగా హెవీగా ఉంది అనుకున్నప్పుడు చెస్ట్ లూజ్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం
1.5 ఇంచి ఉండేలా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి నడుము లూజు తక్కువగా ఉంది, చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఎక్కువగా ఉంది. అంటే హెవీ చెస్ట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఒక 1/2 ఇంచి పెరుగుతుంది. అర్థమైంది కదా. మీరు ఏ బ్లౌజ్ని కట్ చేసుకున్నా కూడా నడుము లూజ్ వచ్చేసరికి ఎంతైనా ఉండనివ్వండి. చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్, చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే నడుము లూజు 29 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నెక్ షోల్డర్ కోసం 5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏమీ మార్చిన అవసరం లేదండి. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజులకైనా సరే, పెద్ద సైజ్ బ్లౌజులకైనా సరే, చెస్ట్ హెవీగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎలా ఉన్నా సరే చంక డౌన్ మాత్రం 6 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చింది కదా. నార్మల్గా అయితే మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి కదా. కానీ మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికంటే కూడా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మనకి ఇక్కడ నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ నడుము లూజులో 4వ భాగం వచ్చేసరికి 7.5 ఇంచులు. 7.5 ఇంచులు అనేది ఇక్కడ వరకు సరిపోయింది. ఈ 1/2 ఇంచి అనేది ఎక్స్ట్రా రావాలి. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి 1/2 ఇంచి అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే మనకి నడుము సన్నగా ఉండి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వాళ్ళకి చంక లూజ్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి నడుము లూజ్ 29 ఇంచులే అయినప్పటికీ కూడా చంక లూజ్ మాత్రం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రానే వస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ షోల్డర్ వచ్చేసరికి మనం నార్మల్గా నెక్ కోసం 2 ఇంచులకి, షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఇలాంటి బ్లౌజులకు వచ్చేసరికి అంటే నడుము సన్నగా ఉండి చెస్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి నెక్ ఒక 1/4 ఇంచి పెంచుకోవాలి. అంటే నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి 2.35 ఇంచులు. అర్థమైంది కదా. మనం ఈ 5 ఇంచుల్లోనే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ కోసం వచ్చేసరికి ఒక 1/4 ఇంచి ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ బాగా హెవీగా ఉంటుంది కాబట్టి మీరు నెక్ 2 ఇంచులే తీసుకున్నారనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం పట్టేసినట్లుగా ఉంటుంది. మీరు అలా కాకుండా నెక్ ఒక 1/4 ఇంచి అటు జరుపుకున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ షోల్డర్ దగ్గర కుట్టు వచ్చేసరికి కొంచెం అటు జరుగుతుందన్నమాట మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసరికి మనం నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 10.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీ బ్లౌజ్కి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఎంతైతే ఉంటుందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచి కానీ 3/4 ఇంచి కానీ కలుపుకొని కింది వైపున మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి నేనైతే ఒక 3/4 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. అర్థమైంది కదా. మనం ఇక్కడ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కానివ్వండి, 3/4 ఇంచ్ కానివ్వండి, 1 ఇంచ్ కానివ్వండి కలుపుకొని కింది వైపున మార్క్ చేసుకోవాలి. మీరు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నారంటే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి. చూసారు కదా, నడుము బాగా సన్నగా ఉండి చెస్ట్ వచ్చేసరికి హెవీగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్లో ఏ విధమైన మార్పులు చేసుకోవాలి అనేది ఏమీ లేదండి. మనకి నడుము లూజ్ వచ్చేసరికి తక్కువగా ఉండి చెస్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచి పెంచుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ 1/2 ఇంచి పెంచుకున్నాము అంటే బ్లౌజ్ మొత్తం మీద 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా,
ఈ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి 1 ఇంచ్ వస్తుంది. అలాగే మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా 1 ఇంచ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ మొత్తం మీద స్టిచ్చింగ్ అయిన తర్వాత 2 ఇంచులు లూజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు ఎలాగో ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి వాళ్ళకి బ్లౌజు నీట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న మార్క్ చేసుకున్నాం కదా, అలాగే మనకి చంక లూజ్ కూడా నడుము లూజ్లో 4వ భాగం కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చంక లూజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం ఈ నెక్ దగ్గర మనం నార్మల్గా ఎంతైతే మార్క్ చేసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ వచ్చేసరికి నడుము లూజ్ 32, 33 ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అప్పుడు మనం నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకుంటాం కదా, అప్పుడు 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 2 ఇంచులకి నెక్ని మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసరికి 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీరు 4 ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు, 4.5 ఇంచులకి మార్క్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేను ఇక్కడైతే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనపడడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ మీద కూడా మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ నెక్ని కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చంక రౌండ్ కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే 9 ఇంచులు వస్తుంది. మీరు మీ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దానిలోంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడైతే మనకి 10 ఇంచులు వచ్చింది కదా, ఈ 10 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే 9 ఇంచులు వస్తుంది. అంటే మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసరికి 9 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ 9 ఇంచులు వెడల్పు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసరికి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్లోంచి కాకుండా మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 5 ఇంచులకి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మీ హ్యాండ్ పొడవు ఎంతైనా రానివ్వండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా లేదంటే పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి నడుము లూజ్ 29 ఇంచులు వచ్చింది కదా ఈ బ్లౌజ్కి, అంటే చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.25 ఇంచులు. ఇప్పుడు ఈ 6.25 ఇంచులు ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఇదే ఖర్చుని ఇక్కడ హ్యాండ్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇటువైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇదే ఖర్చు ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్కి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా మనకు కరెక్ట్గా సరిపోవాలి. అలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసి బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ 1/2 ఇంచు అనేది షోల్డర్ ఖర్చు కోసం పోతుంది. ఇప్పుడు ఈ 1/2 ఇంచు వదిలేసి మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగొద్దండి, లాగకుండా ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్, బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. మనం ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే లోతు తీసుకునేటప్పుడు 3/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండేవారు అంటే నడుము లూజ్ వచ్చేసరికి 25, 24, 23 ఇలా 25 కంటే తక్కువ నడుము లూజ్ ఉంటే అప్పుడు లోతు అనేది 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే క్రాస్ కటింగే చూపిస్తున్నానండి, అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ కార్నర్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే, చిన్న సైజ్ బ్లౌజులకైనా సరే, పెద్ద సైజ్ బ్లౌజులకైనా సరే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా ఇలా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజ్ కదా. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, బాగా సన్నగా ఉండేవారు అంటే నడుము లూజ్ వచ్చేసరికి 25 ఇంచుల కంటే తక్కువ ఉంటే మీరు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉండే వాళ్ళందరికీ ఎవరికైనా సరే 6.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ వచ్చేసరికి 30 పైన ఉండే వాళ్ళకి 7 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ నెక్ని ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ కింది వైపు వచ్చేసరికి ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2.5 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ కలుపుకుంటున్నానండి. 2.5 ఇంచులకి 3/4 ఇంచ్ కలుపుకుంటే 3 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్లో నీట్గా రావాలి అంటే ఇక్కడ మనం ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం రౌండ్ నెక్ కానివ్వండి ఏ నెక్ అయినా సరే డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. మీరు అలా కాకుండా ఇక్కడ 2.5 ఇంచులే తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసుకొని మీరు నెక్ని డ్రా చేసుకున్నారనుకోండి, మీరు స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకున్నప్పుడు మీకు నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాదు. అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం పట్టేసినట్లుగా వస్తుంది. ముఖ్యంగా ఇలా చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ కొంచెం నెక్ అనేది డీప్గానే తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసరికి నేను 3 ఇంచులకి మార్క్ చేసుకున్నానండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 3 ఇంచులకి అలా తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయేమో అని చెప్పేసి. షోల్డర్స్ అస్సలు జారవండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి. ఇలాంటి కరువు స్కేల్ ఉందనుకోండి, మీరు రౌండ్ నెక్ని ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నారంటే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా మరీ కార్నర్కి దగ్గరగా ఇలా రౌండ్ చేయొద్దండి. మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఇక్కడ పెంచుకోవాలి. అర్థమైంది కదా, మీరు రౌండ్ అనేది ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ పెంచుకోవద్దండి. ఇక్కడ పెంచుకున్నారనుకోండి మీకు నెక్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కింది వైపు నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఎలా మార్క్ చేసుకున్నా కూడా మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి, ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గించుకోవాలంటే ఎలా, ఎక్కడ తగ్గించుకోవాలి అని అడుగుతున్నారండి. మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ తగ్గించుకోవాలి. అంటే మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, మీరు 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. ఇక్కడ మాత్రమే మీరు పొడవు అనేది తగ్గించుకోవాలి. మీరు అలా కాకుండా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గాలి అని చెప్పేసి మీరు నెక్ దగ్గర తగ్గించుకున్నారనుకోండి, అంటే ఇక్కడ మనం 6.5 తీసుకున్నాం కదా, 7 ఇంచులకి మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు నెక్ పెద్దదైపోయి షోల్డర్స్ జారిపోతాయి. ఎప్పుడైనా సరే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రమే తగ్గించుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 3/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి హెవీ చెస్ట్ ఉంది కదా అని చెప్పేసి కిందికి అంటే పెద్ద సైజు బ్లౌజులకి మార్క్ చేసుకుంటాం కదా, 30 పైన ఉండే బ్లౌజులకి 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటాం కదా, అలా మీరు మార్క్ చేసుకోవద్దండి. ఇక్కడ హాఫ్ ఇంచ్కే మార్క్ చేసుకోవాలి, మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచులకి అలాగే ఇటువైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజులకి అయితే. కానీ మనకి ఇక్కడ వచ్చేసి చెస్ట్ హెవీగా ఉంది. చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి ఇంకొక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెంచుకోవాలి. అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇంచులకి అలాగే ఇటువైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. నడుము సన్నగా ఉండి చెస్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు మనం నార్మల్గా అయితే 29 నడుము లూజ్కి అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి 2.5 ఇంచులకే మార్క్ చేసుకుంటాం కదా. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ విధంగా డాట్ వెడల్పు అనేది పెంచుకోవాలి. అంతేకాని మీరు ఇక్కడ మాత్రం పొడవు అనేది పెంచుకోవద్దండి. ఇక్కడ డాట్ వెడల్పుని పెంచుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అయినా 1.5 ఇంచులైనా ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి డాట్ని స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ని స్టిచ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచులు కానీ అంటే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా, ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నామంటే మనకు డాట్ పొడవుని మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్ వెడల్పు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా, ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. రెండవ డాట్ పొడవు వచ్చేసరికి మనం ఈ మెయిన్ డాట్ పొడవు ఎంత అయితే మార్క్ చేసుకుంటామో ఈ రెండవ డాట్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. చూసారు కదా, మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పట్టుకొని ఈ చంక రౌండ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. చూసారా, మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ మూడవ డాట్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనకి ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా ఉండాలి, లేదంటే ఈ రెండు డాట్లకి మధ్యలో అయినా ఉండాలి. ఈ విధంగా ఈ రెండు డాట్లకి మధ్యలో అయినా ఉండాలి.
అంతేకాని ఈ మూడో డాట్ వచ్చేసరికి కొంచెం ఇటువైపుగా జరిగిందనుకోండి, అప్పుడు మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు షేప్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మూడో డాట్ పొడవు వచ్చేసరికి 3 లేదా 3.5 ఇంచులు వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు ఉండేలా మార్క్ చేసుకుంటున్నానండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ మూడో డాట్ పొడవు వచ్చేసరికి 3 లేదా 3.5 ఇంచులు వచ్చేలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనకి ఇటువైపున అంచులు వచ్చాయి కదా, ఈ అంచుల వైపు వచ్చేసరికి ఇలా స్కేల్ పెట్టేసుకొని స్కేల్ వెడల్పుతో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ స్కేల్ వచ్చేసి 1.5 ఇంచులు వెడల్పు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసరికి బ్యాక్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం అనమాట. ఇప్పుడు ఇందులో మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున అలాగే ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకు ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఖర్చుతో కలిపి ఇదే పొడవుని షేప్ బెల్ట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇటువైపున 3.5 ఇంచులకి అలాగే ఇటువైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అని గుర్తు కోసం ఈ విధంగా ఇంకొక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ఇటువైపున 3.5 ఇంచులే హైట్ ఉంది, అలాగే ఇటువైపున కూడా 3.5 ఇంచులే హైట్ ఉంది. కాబట్టి మీరు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అని గుర్తు కోసం ఈ విధంగా ఇంకొక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి 3.35 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక 1/4 ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అని గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే ఇటువైపు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే మీరు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయండి. చూసారు కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ పట్టీ కోసం. ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ని కట్ చేసుకుంటాం కదా, ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న ఈ పీస్లోనే మనకి ఉక్స్ పట్టీ వస్తుంది, కాజా పట్టీ వస్తుంది. ఇక ఈ మిగిలిన క్లాత్ వచ్చేసరికి మనకి ఇంకా 2 షేప్ బెల్ట్లు వస్తాయి, అలాగే మెడ పట్టీ కోసం కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నడుము సన్నగా ఉండి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.